బీజేపీ దేశవ్యాప్తంగా మొత్తం రీవ్యాప్ చేస్తోంది. బీజేపీ మొత్తం 37 అంటే రాష్ట్రాలు ప్లస్ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన 37 వీటిలో కూడా కొత్త అధ్యక్షుల్ని వీలైనంత వరకు ఫ్రెష్, ఇంతవరకు చేసిన వాళ్ళు కాకుండా, ఇప్పుడున్న వాళ్ళు కాకుండా ఫ్రెషర్స్ కోసం వెళ్తోంది. ఇప్పటికే దాదాపు 16 రాష్ట్రాలు కంప్లీట్ చేసింది. ఇక జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కూడా జూలై ఆఖరికి లోపే, ఎందుకంటే ప్రధాని మోదీ గారు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈలోగా కసరత్తు పూర్తి చేసి పెడితే ఆయన వచ్చిన తర్వాత ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఒక నాయకుడిని పేర్లు వినపడుతున్నాయి. మనోహర్ ఖట్టర్ గారు కానీ, లేకపోతే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కానీ, ఇంకా 2-3 పేర్లు వినపడుతున్నాయి. సో ఇటువంటి సందర్భంలో ఒకవేళ మంత్రివర్గంలోంచి ఒకరిని కనుక అధ్యక్షుడిని చేస్తే మళ్ళీ ఆ క్యాబినెట్ పోర్ట్ఫోలియో ఖాళీ అవుతుంది. అప్పుడు మంత్రివర్గాన్ని కూడా రీషఫుల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ప్రధానమంత్రి విదేశీ పర్యటన తర్వాత జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం, ఈ 16 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇవాళ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఓన్లీ సింగిల్ నామినేషన్స్ పడ్డాయి. ఏపీలో పివిఎన్ మాధవ్ మాజీ ఎమ్మెల్సీ, అలాగే తెలంగాణలో సీనియర్ అడ్వకేట్ రామచంద్రరావు గారు వారు సింగిల్ నామినేషన్ వేశారు. సో ఆల్మోస్ట్ ఏకగ్రీవమే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బట్ ఇట్ ఈస్ ఫైనల్. వీళ్ళిద్దరే 2 రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు. అయితే ఈ 2 రాష్ట్రాల్లో ఈక్వేషన్స్ ఏంటి? బీజేపీ ఏ ఈక్వేషన్స్ ప్రకారం కొత్త అధ్యక్షుల్ని నియామకం చేసింది? తెలంగాణలో చాలా పోటీ ఉండింది. ఏపీలో అంత పోటీ లేకపోయినా ఉంది. ఆశావహులు ఉండొచ్చు, కానీ బహిరంగంగా మాకు కావాలని పోటీ పడిన వాళ్ళు లేరు. బట్ తెలంగాణలో చాలా తీవ్రమైన పోటీ ఉండింది. ఎందుకంటే తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి వచ్చే ఎన్నికల్లో అనేది బీజేపీకి సుస్పష్టం. బీజేపీ చాలా బలపడింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి బీజేపీకి అనేది విశ్లేషకులు చెప్తున్నారు. గ్రౌండ్ కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నది. సో ఈ ఉదాహరణకు చెప్పాలంటే నేను ఇంకొక అడుగు ముందుకే చెప్పగలను. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ శాసనమండలి సభ్యురాలు కవిత కూడా వాళ్ళ ఫాదర్కి రాసిన లెటర్లో కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం బీజేపీయే అని మన కార్యకర్తలే అంటున్నారని కూడా ఆమె రాశారు ఆ లెటర్లో. దాన్ని బట్టి మనం కొంత అర్థం చేసుకోవచ్చు. అలాగే గ్రౌండ్ కూడా అలాగే ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఎవరిని అధ్యక్షులుగా పెట్టాలి, పార్టీని ఎన్నికల నాటికి ఇంకెలా స్ట్రెంథెన్ చేయాలనేది స్ట్రాటజీ చాలా బలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు బీజేపీ రామచంద్రరావు గారిని అధ్యక్షుడిగా చేస్తూ తీసుకున్న నిర్ణయం ఏ రకమైన లాజిక్, అది ఎలా వాళ్ళు అంచనా వేశారు, స్ట్రాటజీ ఏంటి అనేది ఒకటైతే, ఫైర్ బ్రాండ్గా తెలంగాణ బీజేపీలో ఫైర్ బ్రాండ్గా ఉన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రిజైన్ చేశారు. ఎందుకంటే నేను కూడా అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలి, నేను ప్రెసిడెంట్ అవ్వాలని కోరుకుంటున్నానని ఆయన మొదటి నుంచి చెప్తూ వచ్చాడు. కానీ వాడు ఆయన నామినేషన్ వేయలేకపోయాడు. ఆయనకు అవకాశం దొరకలేదు అధ్యక్షుడు అవడానికి. దాంతో ఆయన నన్ను కావాలని వెనక్కి నెట్టేశారు, నామినేషన్ వేయనివ్వలేదు, పార్టీ కుట్ర చేసింది, కిషన్ రెడ్డి కుట్ర చేశాడని ఆరోపిస్తూ ఆయన పార్టీకి రాజీనామా చేశాడు. ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తానని చెప్పేశాడు ఆయన. సో ఈ ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయి తెలంగాణలో? ఈక్వేషన్స్ ఏంటి? ఏపీ తెలంగాణలో బీజేపీ ఫ్యూచర్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షులకి నియామకానికి ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఇందాక నేను చెప్పినట్టుగా అక్కడ ఒకటే నామినేషన్ పడింది ఏపీలో, తెలంగాణలో కూడా ఒకటే నామినేషన్ పడింది. ఏపీలో పివిఎన్ మాధవ్ అధ్యక్షుడిగా ఖరారయ్యారు. తెలంగాణలో రామచంద్రరావు గారు అధ్యక్షుడిగా ఖరారయ్యారు. అయితే ఈక్వేషన్స్ తీసుకున్న ప్రాతిపదిక, మళ్ళీ చెప్తున్నాను నేను, తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఎక్కువగా స్కోప్ ఉన్న పార్టీగా బీజేపీ ఇప్పుడు ఉంది, బలంగా ఉంది, ఇంకా దూసుకెళ్తున్న పరిస్థితి. అలా ఏపీలో సరే కూటమిలో భాగస్వామిగా అధికారంలో ఆల్రెడీ ఉంది, కానీ భవిష్యత్తులో బలపడాలనే స్ట్రాటజీ లేకుండా పోదు. అక్కడ ఒక రకమైన ఈక్వేషన్స్ ఉంటాయి. తెలంగాణలో ఏ ఈక్వేషన్తో రామచంద్రరావు గారిని అధ్యక్షుడిగా తీసుకున్నారు అనే దాని మీద పార్టీలో కూడా రకరకాల అభిప్రాయాలు, చర్చలు. కాకపోతే అంత కాంగ్రెస్ లాగానో ఇంకో పార్టీ లాగానో బీజేపీ వాళ్ళు బయటపడిపోయి అల్లరల్లరి చేసుకోరు. ఒకవేళ ఆనందం ఉన్నా, సంతృప్తి ఉన్నా లోపలే ఉంటుంది అది. కానీ రాజాసింగ్ ఎందుకో బయటపడి రిజైన్ చేశారు. సరే, అది తర్వాత విషయం. కానీ ఎందుకు ఇలా జరిగిందనేది మనం చర్చించబోతున్నాం. మనతో చర్చలో విక్రమ్ గారితో పాటు భానుప్రకాష్ రెడ్డి గారితో పాటు బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. రాకేష్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. మీరు మళ్ళీ కారులోనే ఉన్నారా? కారు ఒక 2 నిమిషాలు ఆపినా పర్లేదు పక్కకి. తెలంగాణలో
బీజేపీకి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయన్నది సుస్పష్టం. వస్తుందని నేనేమి గ్యారంటీగా చెప్పను, కానీ పోటీ చాలా గట్టిగా ఉన్నారు, అధికారం వచ్చే ఛాన్స్ ఉందనేది కనబడుతుంది కదా. అవునండి. ఈ టైంలో రామచంద్రరావు గారిని అధ్యక్షుడిగా నిర్ణయించడంలో పార్టీ స్ట్రాటజీ ఏంటి? పార్టీ స్ట్రాటజీ అదే ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారో, తెలంగాణ ప్రజలు కావచ్చు, లేకపోతే మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే తెలంగాణ ఇంటలెక్చువల్స్ కావచ్చు, లేకపోతే ఈ రాజకీయ అవగాహన వాళ్ళు వచ్చి అయితే రాబోయే రోజులలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఒక ప్రజల అభిప్రాయం, కోరిక కొరకే రామచంద్రరావు గారు నియమించడం జరిగింది. అదే ఆ విజయానికి తొలిమెట్టే రామచంద్రరావు గారి నియామకం. ఎందుకంటే తెలంగాణలో మొత్తం 1975 నుంచి ఒక ఏబీపీ ఆర్గనైజేషన్ పనిచేయడం కానీ, బీజేవైఎంలో పనిచేయడం కానీ, లేదా తర్వాత బీజేపీ కానీ, ఒక శాసన మండలి ప్రజాక్షేత్రంలో ప్రజల గురించి కొట్లాడడంలో కానీ ఒక సీనియర్ నాయకుడు, 50 ఏళ్ళ అనుభవము రామచంద్రరావు గారికి. ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఉన్నాడంటే మన రామచంద్రరావు గారు. కాబట్టి పార్టీ సరైన నిర్ణయం తీసుకున్నదని మేమందరం భావిస్తున్నాము. ఆయన నాయకత్వంలోనే పార్టీ పురోగతి, ముందడుగు, విజయానికి బాటలేస్తుందని సంపూర్ణంగా నమ్ముతున్నాం. తెలంగాణలో కూడా కార్యకర్తలలో ఉత్సాహం వచ్చింది. అంటే పార్టీని నమ్ముకొని ఒక సుమారు 50 సంవత్సరాలుగా ఈ పార్టీకి సేవ చేస్తున్న వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చిందంటే రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తే కూడా ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందనే భావన ఈరోజు కార్యకర్తలకు ఒక విశ్వాసం నింపగలిగింది పార్టీ. సో అయితే ఇక్కడ అంటే నేను ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు. సహజంగా సామాజిక వర్గాలు సమీకరణాలు చూసుకొని పార్టీలు నిర్ణయాలు తీసుకుంటాయి కదా. మొదటి నుంచి కూడా బీసీ 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 అనే ఇదే ఎక్కువగా వినబడింది. అలాంటిది బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రరావు గారికి పార్టీ కీలకమైన బాధ్యతలు ఏ ఉద్దేశంతో అప్పచెప్పింది? అదే ఇప్పుడు నేను చెప్తున్నాం కదా, తెలంగాణ మొత్తం ఎంటైర్ తెలంగాణ ప్రతి పల్లె మీద, ప్రతి వీధి మీద, ప్రతి కార్యకర్త మీద సంపూర్ణ పేరు పెట్టి పిలిచేదని చనువుందంటే రామచంద్రరావు గారికి. అవగాహన కావచ్చు, ప్రాంతం మీద ప్రతి సమస్య మీద అవగాహన కావచ్చు, భారతీయ జనతా పార్టీ మూలాల మీద కావచ్చు, భావజాలం మీద కావచ్చు. రెండోది, ఈ భారతీయ జనతా పార్టీలో ఎక్కువ అంటే కులం అనేది సెకండ్, ఫస్ట్ మేము హిందువుగా భావిస్తాము. ఇంకా రెండోది రాజకీయ పదవులు, ఎట్లయితే ప్రధానమంత్రి గారు బీసీగా ఉన్నారో, 27 మంది బీసీ మంత్రులు ఉన్నారో, మిగతా ముఖ్యమంత్రులు 13 మంది బీసీలు ఉన్నారో. కాబట్టి రాజకీయాల్లో మా మేనిఫెస్టో క్లియర్ గా పెట్టాము, భారతీయ జనతా పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని పెడతామని. ఈ రోజు పార్టీని సమాయత్తం చేయాలా, పార్టీ మీద అవగాహన ఉండి, పార్టీ మీద సంపూర్ణ అంటే ఒక అవగాహన, దాని అనుభవము ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే రామచంద్రరావు గారు. రామచంద్రరావు గారు సామాన్యుడేం కాదు, బీజేపీ లేకపోతే సామాన్యుడిని అనడం లేదు. సామాన్యుడు ఎలా అవుతాడు? ఆయన చాలా సీనియరు, మంచివాడు, మృదు స్వభావి, ఎమ్మెల్సీగా కూడా గెలిచిన ఇది ఉంది కదా గ్రాడ్యుయేట్స్ దీంట్లో. సో ఆయన సామాన్యుడని అనడం లేదు. కానీ ఇప్పుడు అంతా ఒక ట్రెండ్ ఏం నడుస్తుంది దేశంలో కానీ ఎక్కడైనా, ఫైర్ బ్రాండ్స్. ఇప్పుడు మీరు తమిళనాడులో తీసుకుంటే ఒక ఫైర్ బ్రాండ్, మీరు ఎలక్షన్ల ముందు బండి సంజయ్ గారు ఒక ఫైర్ బ్రాండ్, ఇక్కడ అరవింద్ గారు, మీరు మీ బ్యాచ్ అంతా ఒక ఫైర్ బ్రాండ్స్ మీరు అందరూ. ఇలాంటి ఈ ఫైర్ బ్రాండ్ కల్చర్ లోంచి ఒక మృదు స్వభావిని గట్టిగా ఎవరన్నా అంటే కూడా నవ్వుతూ వెళ్ళిపోయే రామచంద్రరావు గారు అంటే ఏంటి ఎలా అనేది కొంచెం అదే అది కొద్దిగా ఈ మీడియాలో రకరకాల చర్చలు జరగటం వల్ల అదొక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి తప్ప పార్టీ ఎప్పుడు క్లియర్ గానే ఉంది. ఇప్పుడు ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నిక కావచ్చు ఒక సంపూర్ణ అవగాహన అవుతుంది. ఇది ఒక భావజాలంతో నడిచే పార్టీ, వ్యక్తుల మీదనే ఆధారపడి నిలిచే పార్టీ కాదు. కుటుంబ పార్టీలు లేకపోతే కొంతమంది గ్లామర్ మీద నడిచే కొంతమంది చరిష్మా. ఇప్పుడు నన్ను ఒక విలేకరు అడిగాడు మీ ఇంతకుముందు మీ తొలి వెలుగు ఇంకేదో ఛానల్, చరిష్మా ఉన్న లీడర్లు కేసీఆర్, రేవంత్ రెడ్డి చరిష్మా ఉన్న లీడర్లని ఢీకొట్టగల సత్తా ఉందా అని. చరిష్మా ఉన్న లీడర్లని ఒక్క మా వెంకటరమణారెడ్డి అనే నాయకుడే ఓడగొట్టిండు. సత్తా బీజేపీది కదా, వ్యక్తిది కాదు, సత్తా బీజేపీ. మేము అదే అంటున్నాము, బీజేపీకి కమలం ఒకటే గమనము, బీజేపీ భావజాలం ఒకటి విజయానికి బాటలేస్తుంది తప్ప. మళ్ళీ ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను, రామచంద్రరావు గారే సరైన ఈ సమయంలో సరైన వ్యక్తి అనుకుని అధిష్టానం నిర్ణయించడమైంది. సార్ అక్కడ దాకా ఎందుకు? రాకేష్ రెడ్డి ఎవరో ఎమ్మెల్యే అయ్యేదాకా చాలా మందికి తెలియదు కదా, మీరెవరో, మీ వ్యాపారం ఏంటో, మీరు ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. ఇట్స్ అంతే. చరిష్మా అనేది పవర్ ఆఫ్ కమల్.
Yeah. ఆ కమలములో ఉన్న పవరే అది ఈ రోజు ఈ దేశానికి దిక్సూచైందండి ఆ కమలము. నేను అందుకోసం చెప్తున్నాను, అంటే అడిగిన సమాధానం చెప్తున్నాను. చరిష్మా ఉన్న లీడర్ ఢీ కొట్టలేలా అని మీలాంటి ఒక జర్నలిస్ట్ అడిగాడు. చరిష్మా ఉన్న లీడర్ లో ఒక మామూలు సామాన్య నాయకుడు నాలాంటి నాకన్నా అంటే నా సోదరుడు వెంకటరమారెడ్డి ఇద్దరు నోడగొట్టిండు ముఖ్యమంత్రుల్ని. అవును, అది కమలం పవర్, కార్యకర్త పవర్ అంటున్నా. నో డౌట్, నో డౌట్. అందుగురించే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తలకు నూతనోత్సవం వస్తుంది. పార్టీలో అంటే కొద్ది రకమైన పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్టీని నమ్ముకొని 30-40 ఏళ్ళ నుంచి కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు మా వ్యక్తుల గురించి పోరాడారండి. ఇప్పుడు మీరు అన్నట్లు వాళ్ళకి కావాల్సింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. వాళ్ళు ఆ రకంగా ఉంటారు. కాబట్టి ఈ రోజు కార్యకర్తలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరు మా రామచంద్రన్ అని ఒక ముద్దుగా పిలుచుకునే, ఇప్పుడు మీరు అన్నారు మృదు స్వభావాన్ని, ఎప్పుడు చూసిన చిరునవ్వు, ఏ అంటే ఏదో ఒక రకమైన కులాల మీదనో ఆ రకంగా రాజకీయం చేసే వ్యక్తి కాదు ఆయన. ఒక సంపూర్ణమైన అవగాహన ఉంది, ఇంటలెక్చువల్ కూడా. అంటే నేను అతను ఆల్రెడీ అమెరికాలో కూడా కొంచెం పర్యటించినాము పార్టీ భావజాలం మీద. కాబట్టి తెలంగాణకు సరైన నాయకుడు అని నేను అనుకుంటున్నాను. ఆయన నాయకత్వంలో అందరం సమిష్టిగా పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్లి ప్రజలు కోరుకున్న విధంగా ఆ రిజల్ట్స్ తీసుకొస్తామని అనుకుంటున్నాను. రైట్, ఓకే. ఒకసారి రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే. భానుప్రకాష్ రెడ్డి గారు, ఈ విషయంలో తెలంగాణలో రామచంద్రరావు గారు చాలా మృదు స్వభావి, సాత్వికుడు, పక్క RSS భావజాలంతో ఉన్నవాడు, తెలిసిందే మీ అందరికీ. ఆయన్ని ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్లో సేమ్ PVN మాధవ్ వాళ్ళ ఫాదర్ గారు, వాళ్ళ నాన్నగారు అలాగే ఆయన ప్రెసిడెంట్ చేశారు, వివిధ పదవులు చేశారు. ఆయన RSS భావజాలం ఉన్నవారే. ఇప్పుడు ఆయన వారసుడిగా ఈయన బీజేపీ అధ్యక్షుడు అవుతున్నారు కదా. ఈ రెండు రాష్ట్రాల్లో అధ్యక్షుల ఎంపిక మీద ఒక సీనియర్ నేతగా మీ అభిప్రాయం ఏంటి? వ్యతిరేకిస్తారని నేను అనను, వ్యతిరేకిస్తారని అనుకోవట్లేదు కూడా. కానీ ఏంటి పార్టీ యొక్క వ్యూహం ఏంటి? ముందుగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపిక కాబడినటువంటి పెద్దలు రామచంద్రరావు గారికి అభినందనలు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సారథిగా సోదరుడు మిత్రుడు మాధవ్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నా. నేను యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా కంబైన్డ్ స్టేట్లో యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, నేను రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాతో పాటు సోదరుడు మాధవ్ నాతో పాటు జనరల్ సెక్రటరీగా మేము ఇద్దరం కలిసి పనిచేసాం. బండి సంజయ్ గారు కూడా మా టీంలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇది బ్యూటీ ఆఫ్ బీజేపీ. ఈరోజు సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, మా మాధవ్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు. అంటే వారసత్వ రాజకీయాలతో కాకుండా జవసత్వాలు ఉన్నటువంటి నాయకుడిని భారతీయ జనతా పార్టీ పిక్ చేసేది, ఉన్నత స్థానంలో తీసుకుని వెళ్తున్న దానికి నిదర్శనం ఈ కాంబినేషన్. ఎంత సంతోషంగా ఉందంటే ఈరోజు మేమందరం కలిసి పనిచేసినటువంటి మా బ్యాచ్లో ఉన్న వ్యక్తులు ఒక ఉన్నత స్థాయికి ఎదిగారు, ఒక ఉన్నత స్థాయికి పోగలిగారంటే కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం. మిగతా పార్టీలో మిగతా అంటే నేను కామెంట్ చేయను, కానీ మిగతా పొలిటికల్ పార్టీస్లో మిగతా ఈక్వేషన్లు అవన్నీ చూస్తారు. మా దాంట్లో అలాంటిది ఉండదు. సీల్డ్ కవర్లో మిగతా పార్టీల నుంచి వస్తుంది. అట్లా కాకుండా మేమందరం కలిసి నిర్ణయం తీసుకుంటాం ఎవరు అధ్యక్షులు అయితే బాగుంటుందని చెప్పి. ఒక సమష్టి నిర్ణయంతో ముందుకు పోయే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఖచ్చితంగా ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే మేము ఇక్కడ అధికారంలో ఉన్నాం. తెలంగాణలో ఖచ్చితంగా రాబో ఎన్నికల్లో కమల వికాసం తెలంగాణలో ఖచ్చితంగా వికసిస్తుంది. అది రామచంద్రరావు గారు మిగతా టీం అందరి ఉమ్మడి శ్రమతో ఖచ్చితంగా అక్కడ తెలంగాణలో మేము రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నాం. ఇప్పటికే టీఆర్ఎస్ వీఆర్ఎస్ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మేము గ్రామ స్థాయి నుంచి సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు పోతాం. కాబట్టి ఇక్కడైతే మాకు గట్టి నమ్మకం విశ్వాసం ఉంటుంది. ఇంకా కొన్ని సంవత్సరాలు మా ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే మంచి టీం, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ ముగ్గురు టీం ఈరోజు ఎక్కడ అవినీతికి అవకాశం లేకుండా మంచి పరిపాలన ఇస్తున్నారని చెప్పి ప్రజల నుంచి మాకు సర్టిఫికేటు రావడం జరిగింది. ఏదైనా పొరపాట్లు జరుగుంటే మా ముఖ్యమంత్రి గారు దాన్ని అన్నింటినీ సరిదిద్దుతున్నారు. ఈరోజు నిన్న కూడా చెప్పడం జరిగింది, అందరి ప్రోగ్రెస్ కార్డు, అందరి రిపోర్టు నా దగ్గర ఉందని. కాబట్టి మాకైతే చాలా సంతోషంగా ఉంది. మంచి నాయకుల్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సారథిగా కేంద్ర పార్టీ నుంచి వచ్చిన పెద్దలు కానీ, రాష్ట్రంలో ఉన్న పెద్దలు కానీ వారి సలహా సూచన వరకు ఈరోజు మాధవ్ గారు రాష్ట్ర సారథిగా రావడం అందరికీ సంతోషం. అంటే మిగతా వాళ్ళు ఎవరెవరైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆశావహులుగా పేర్లు ఎందుకు కానీ
వాళ్ళలో కొంతమంది కొంత అసంతృప్తితో ఉన్నారు అని అంటున్నారు. వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారు మాధవ్ గారికి? ఇది మాది వ్యక్తి మీద నిర్మాణం పార్టీ కాదు. వ్యక్తులు పార్టీని ప్రభావితం చేయలేరన్న. భారతీయ జనతా పార్టీలో క్యాడర్ బేస్డ్ పార్టీ, కార్యకర్తల బలంతో ఉన్నటువంటి నిర్మాణం పార్టీ కాబట్టి ఏ వ్యక్తి అనుకుంటేనో పార్టీకి వ్యతిరేకంగా చేస్తే ఖచ్చితంగా వారి పార్టీ నుంచి పక్కన పంపించేస్తారు. ఎంత సీనియర్ నాయకుడైనా సరే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు, సహాయక నిరాకరణ కానీ అలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తే ఖచ్చితంగా పార్టీ వాళ్ళని పక్కన పెట్టేస్తుంది. ఎవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తి అయినా సరే, ఎంత పెద్ద నాయకుడైనా సరే. అది పార్టీలో ఉన్నటువంటి నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. భారతీయ జనతా పార్టీలో మాకు నేర్పించినట్టు ఇది ఈ సిస్టంలో మేము రన్ అవుతాం కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే ఖచ్చితంగా ప్రెసిడెంట్ ప్రిసైడ్స్, టీమ్ డిసైడ్స్, ప్రెసిడెంట్ ప్రిసైడ్స్ అంటారు. అంటే టీం వర్క్, మేము అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటే ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. మిగతా పార్టీలో ప్రెసిడెంట్ ఏది చెప్తే అది వినాలా, అట్లాంటి ఉండదు భారతీయ జనతా పార్టీలో. అందరూ కలిసి సమిష్టి నిర్ణయం తీసుకొని మేము ముందుకు పోతాం. కాబట్టి అలాంటి అలకలు కూడా లేవు భారతీయ జనతా పార్టీలో. మీరు చెప్పినట్టు అలాంటి అలకలు కూడా లేవు. ఎవరు కోపంగా కానీ అసంతృప్తితో కానీ ఎవరు లేరు. అందరూ భారతీయ జనతా పార్టీ కమలం పూలు, అందరూ మేము రేకులుగా కలిసి కమల వికాసం కోసం కష్టపడే కార్యకర్తలే భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కానీ ఎవరు అసంతృప్తివాదులు భారతీయ జనతా పార్టీలో లేరన్న. రైట్, అసంతృప్తివాదులు ఏపీలో లేరు కానీ తెలంగాణలో కొద్దిగా గట్టిగానే వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది సెకండరీ. వచ్చింది ఒక ఎమ్మెల్యే పార్టీకి సభ్యత్వాన్ని, ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేశారు. పార్టీ ఎమ్మెల్యే కూడా పదవికి కూడా రిజైన్ చేస్తానని చెప్పి ప్రకటించాడు రాజాసింగ్, కరుడుగట్టిన హిందుత్వవాది. మరి ఆయన ఎందుకు అసంతృప్తితో ఉన్నాడు? ఆయన చేస్తున్న ఆరోపణలు ఏంటి? అది బహుశా రామచంద్రరావు గారి మీద కోపంతో చేసింది కాదు. అది తాను అధ్యక్షుడు అవ్వాలనుకున్నాడు, నామినేషన్ కూడా వేయనివ్వలేదు అని కిషన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసినట్టున్నాడు. సో ఈ అసంతృప్తులు ఏంటి? ఓవరాల్గా ఈ రెండు రాష్ట్రాల్లో వచ్చిన ఈ కొత్త అధ్యక్షుల కొత్త నియామకాలు, ఈ నిర్ణయాలు, వీటి ప్రభావం ఎలా ఉంటుంది రాబోయే రోజుల్లో? ప్రత్యేకించి తెలంగాణ చాలా కీలకమైన రాష్ట్రంగా ఉంది బీజేపీకి. ఇప్పుడు నెక్స్ట్ అధికారం వచ్చే అవకాశం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ముందుంది. ఏపీలో అంటే ఆల్రెడీ కూటమిలో ఉన్నారు కాబట్టి అది కాదు, కానీ తెలంగాణ మాత్రం దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి ఈ రీవ్యాంపింగ్ అనేది. ఇది ఒక రకంగా రిపేర్స్ కూడా అనుకోవచ్చేమో భవిష్యత్తు దీనికి. సో ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ మార్పు, కొత్త నియామకాలు, వీటి మీద మీ విశ్లేషణ ఏంటి? ఇక్కడ తెలంగాణలో ముందుగా తెలంగాణ విషయానికి వస్తారండి. రామచంద్రరావు గారు నాకు కూడా మంచి మిత్రుడు. ఆయన చాలా సాత్వికుడు, మీరు చెప్పినట్టుగా మంచి మేధావి, అందరినీ కలుపుకోగలిగే వ్యక్తి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్ మీద మనం మాట్లాడాలండి, డిస్కస్ చేయాలి. ఎందుకంటే ముందు చాలా హైప్ ఇచ్చారు. అవును, చాలా మంది ఆశావాహులు ఉన్నారు, వాళ్ళందరూ నామినేషన్లు వేస్తారు, ఎలక్షన్లు కూడా జరుగుతాయి అని అన్నప్పుడు నిజంగానే ఎలక్షన్స్ పెడుతున్నారేమో, ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుందేమో అని అనుకున్నాం. కానీ ఇందాక భానుప్రకాష్ గారు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ సీల్డ్ కవర్కి వీళ్ళకి ఏం తేడా ఉంది? వాళ్ళేమో సీల్డ్ కవర్ వచ్చారు పలానా అన్నారు, ఊరికి వేసి వేరే వాళ్ళు వేయకుండా చేశారు. అవును, కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు కనుక ప్రణబ్ ముఖర్జీ వచ్చి పిలిచినట్టుగా అట్లాగా ఇవాళ చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అంత హైప్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకరితోనే హైప్ ఇచ్చారు. సరే, బీసీ అనేది డిమాండ్ చేశారు, మీడియా కాదండి, వచ్చింది కాదు మీడియా హైప్. అది ఏమంటారు? బీజేపీ వెబ్సైట్ లో గానీ, బీజేపీ సోషల్ మీడియాలో గానీ ఎక్కడ మేము హైప్ ఇచ్చుకున్నామా? సోషల్ కాదండి, కాదు భానుగారు, మేము హైపీ లేదు, మీరేదో సీల్డ్ కవర్ అన్నారు. మేము కూర్చొని నిర్ణయం తీసుకున్నాం. ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలు పార్టీలో కూర్చోబెడితే అందరూ కలిసి ఉమ్మడి నిర్ణయం, ఏకపక్ష నిర్ణయాలు మా దాంట్లో. సీల్డ్ కవర్ కల్చర్ కి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. సీల్డ్ కవర్ కల్చర్ కి భారతీయ జనతా పార్టీ కల్చర్ లేదు. సమస్య నిర్ణయం మాది. ఓకే రైట్. ఇప్పుడు అంటే వాళ్ళు ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టారండి. ఎన్నికల ప్రక్రియ జనరల్గా ఎట్లా ఉంటుంది? ఇద్దరు ముగ్గురు నామినేషన్లు వేయటం. ఇప్పుడు ఎందుకంటే అభ్యర్థులు ఉన్నారు కదా, ఇప్పుడు రాజాసింగ్ గారు నేను వేస్తామన్నప్పుడు ఆయన వేయదన్నారు, వేయద్దని చెప్పారంట. ఇప్పుడు ఎందుకు ఆయన రాజీనామా చేశాడు? నన్ను నామినేషన్ వేయద్దన్నారు. వేయొద్దు కాదు,
వేయకుండా అడ్డుపడ్డారు. నాకు ఎవరైతే సపోర్టర్స్ 10 మంది మద్దతు ఇవ్వాలి కదా, 10 మంది ఆయనని ప్రపోజ్ చేయాలి. అవును, ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఊరుకొని బెదిరించారు, రాలేదు 10 మంది. అదే మరి ఇప్పుడు వేయనీయకుండా అడ్డుకోవటమే కదా వేయనీయకుండా అంటే. అంత నేను ఎందుకు చెప్తున్నా అంటే దానికోసం ఇంత హైప్ ఎందుకంటే అది మీ పార్టీ అంతర్గత వ్యవహారం అయి ఉండొచ్చు, కానీ దానికి ఒక ఎన్నికల ప్రక్రియ పెట్టినట్టుగా ఆ ప్రక్రియలో 2-3 నామినేషన్లు వేస్తారు, దానికి ఎలక్షన్స్ జరుగుతున్నాయని మీడియావి చెప్పి తీరా వచ్చేటప్పటికి ఏమైంది, ప్రాబ్లం అయింది. సరే, రామచంద్రరావు గారు ఇవాళ నేను అనుకోవటం ఏంటంటే అందరికీ కావాల్సిన వ్యక్తి అండి. ఇవాళ ఏంటంటే పార్టీలో అవునన్నా కాదన్నా తెలంగాణ బీజేపీలో చాలా అంటే అభిప్రాయ భేదాలు విపరీతమైపోయినాయి. చాలా పెద్ద ఎత్తున గ్రూప్స్ ఫామ్ అయిపోయినాయి. అది మీకు ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఇచ్చినా కూడా కలిసి పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు బండి సంజయ్ గారికో, అరవింద్ గారికో, లేకపోతే మళ్ళీ కిషన్ రెడ్డి గారికో ఇట్లాగే ఇస్తే ఎవరు చేశారు? రామచంద్రరావు గారు అందరికీ కావాల్సిన వ్యక్తి ఆయన. ఎందుకంటే వివాదరహితుడు, అందరికి కావాల్సిన వ్యక్తి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆయనకి ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయి. ఇవాళ ఉన్నన్నా కాదన్నా బీజేపీని నడిపిస్తున్నది ఆర్ఎస్ఎస్ ఏం చెప్తే అది జరుగుతున్నది అనేటువంటిది కొద్ది రోజులుగా. మళ్ళీ ఇటీవల కాలంలో మీకు ఎప్పుడైతే లెట్ మీ కంప్లీట్, యూ మే డిఫర్ విత్ మై ఆర్గ్యుమెంట్. నా అనాలిసిస్ ఏంటంటే ఈ పాకిస్తాన్ మన పెహల్గాము దాడి తర్వాత మీకు వినపడుతుంది ఏంటంటే ఆర్ఎస్ఎస్ మళ్ళీ స్ట్రాంగ్ అయింది, వాళ్ళు డైరెక్షన్లోనే చాలా నిర్ణయాలు జరుగుతున్నాయి అనేది చెప్తున్నారు. ఇవాళ ఆర్గనైజేషన్ పరంగా కూడా ఆర్ఎస్ఎస్ ఏదైతే ముందుకు ఉండి నడిపిస్తుంది అనేటువంటిది వినపడుతుంది. ఇవాళ రామచంద్రరావు గారు అందరికీ కావాల్సిన వాడు కాబట్టి ఇక్కడ అందరూ కలిసి ఆయనకి సహకరించేటువంటి అవకాశం ఉంది. అదే మిగతా వాళ్ళకి ఇస్తే కూడా వేరే వాళ్ళు సహకరించేటువంటి పరిస్థితి ఉండదు. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఇది ఒక ఫ్యూచర్ డెవలప్మెంట్స్ కూడా చాలా ఒక ఇండికేషన్ అండి. అంటే బీఆర్ఎస్ టువర్డ్స్ బీఆర్ఎస్కి బీజేపీ పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటే కనుక అది ఒక రామచంద్రరావు గారి వల్లనే అవుతుంది. అది ఇది కలిసి పనిచేసేటువంటి ఒక అట్మాస్ఫియర్ని, ఒక ఎకో సిస్టమ్ని డెవలప్ చేయాలంటే అది బండి సంజయ్ గారు లేకపోతే అరవింద్ గారు స్వభావంతో పని అవుతుంది అవదు. అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేసేటువంటి ఒక ఎకో సిస్టమ్ ని డెవలప్ చేయాలంటే రామచంద్రరావు గారు మీరు చెప్పేది. ఇప్పుడు రామచంద్రరావు గారిని అనే ఒక ఇండికేషన్ కనబడుతుంది. రామచంద్రరావు గారిని పెట్టింది బీఆర్ఎస్ తో పొత్తు కోసం అన్నట్టు చెప్తారు. బీఆర్ఎస్ తో ఫ్యూచర్ లో కలిసి పనిచేయటానికి, ఎందుకంటే మిగతా వాళ్ళతో ఎవరితో పెట్టినా కూడా అది బ్రేక్ అయిపోద్ది. బీఆర్ఎస్ ఇద్దరి మధ్య నేరో డౌన్ అవ్వదు, ఆ డిఫరెన్సెస్ అవి ఇంకా వైడెన్ అవుతాయి. బట్ రామచంద్రరావు గారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడంలో ఒక స్ట్రాటజీ ఏంటంటే ఫ్యూచర్ అవసరాల కోసం, భవిష్యత్ అవసరాల కోసం ఇన్ కేసు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని ఎలక్షన్ ముందు ఇంకొక టర్మ్ మారుతారు కదా ఎవరో ఒకరు. ఇప్పుడు 3.5 hours నడ్డా గారు అదే అండి. ఇక అని నేను అనుకుంటున్నాను. దానికోసం రామచంద్రరావు గారిని పెట్టారనుకుంటున్నాను. ఎందుకంటే రామచంద్రరావు గారికి అందరూ సహకరిస్తారు, రామచంద్రరావు గారు కూడా అందరి సహకారం తీసుకునేటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ స్మూత్గా ఫంక్షనింగ్ వెళ్ళేటువంటి అవకాశం కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఏ ఇద్దరికి పడిన పరిస్థితి తెలంగాణ బీజేపీలో కనపడుతుంది అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు రాజాసింగ్ గారు కిషన్ రెడ్డి గారి మీద ఎదుగుతున్నారు. కిషన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత చాలామంది బీసీ లీడర్లకు ఉంది బీజేపీలో. వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా బీసీ లీడర్లు కూడా. ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారానికి ఒక్క నిమిషం భాను గారు, అధికారానికి చాలా దగ్గరలో ఉంది అనేది బీజేపీ భావిస్తోంది. మిగతా పార్టీలు కూడా బీజేపీ అమర్జ్ అయిపోయింది, పవర్ వాళ్ళదే నెక్స్ట్ టైం అనే ఒక స్థూలమైన అభిప్రాయానికి వచ్చారు. విశ్లేషకులు కానీ వీళ్ళు కానీ అదే మాట్లాడుతున్నారు కదా. ఈ సందర్భంలో సహజంగానే అన్ని పార్టీలు ఉన్నట్టే వాళ్ళు ఆ పార్టీలో కూడా కొంతమంది నేను ముఖ్యమంత్రి అవ్వాలనో నేను ప్రెసిడెంట్ అవ్వాలను ఉంటాయి కదండి ఆస్పిరేషన్స్, తప్పే ఉంది దాంట్లో. అది గ్రూపులు కట్టే స్థాయికి అయితే వెళ్ళలేదు బీజేపీలో. ఆ కల్చర్ తక్కువ. అంటే మై దిస్ థింగ్ ఇట్స్ మై గ్రూపులు కట్టే స్థాయికి అయితే వెళ్ళలేదు. అంటే కలిసి పనిచేసేటువంటి అంటే గతంలో బీజేపీలో ఇటువంటి వాతావరణాన్ని మనం చూడలేం. ఇటీవల కాలంలో తెలంగాణ బీజేపీలో
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా కొద్దిగా ఉన్నప్పటికీ కూడా కలిసి పనిచేసేవాళ్ళు అధిష్టానం చేత. ఇవాళ మీకేమైందంటే చాలా అంటే అంటే అందరూ ఈటెల రాజేందర్ గారు పెద్ద లీడర్ అయిపోయాడు, అదేవిధంగా అరవింద్, బండి సంజయ్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఆయన. సో ఇవన్నీ ఏంటంటే హెవీ వెయిట్స్ అయిపోయారు. తర్వాత రఘునందన్, వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు. అటువంటి పరిస్థితులు అందరినీ కలిపికెళ్ళాలంటే రామచంద్రరావు గారు బెటర్ అనేటువంటి, అంటే ఇప్పుడు అందరికీ యాక్సెప్టబుల్ లీడర్ ఒకళ్ళు ఉంటే తప్ప ఒక్క నిమిషం మాట్లాడారు, ఒక్క నిమిషం, ఇది తెలంగాణ టాపిక్, కొంచెం ఆగండి. అందరూ కలిసి ఆర్ఎస్ఎస్ తీసుకొని ఇన్వాల్వ్ చేశారు. పర్లేదులేండి, పర్లేదు. ఆర్ఎస్ఎస్ కాదండి, ఆర్ఎస్ఎస్ ఎక్కడ బీజేపీలో ఇంటర్ఫియర్ కాదు. ఆర్ఎస్ఎస్ ని బీజేపీ స్వయం సేవకులు భారతీయ జనతా పార్టీలో డే టు డే యాక్టివిటీస్ చెప్పారు. ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. ఆర్ఎస్ఎస్ ఎక్కడ ఇంటర్ఫియర్ కాదన్న, పొలిటికల్ సిస్టమ్ లో ఇంటర్ఫియర్. బీజేపీ ఆర్ఎస్ఎస్ సలహాల మేరకు, గైడ్ లైన్స్ మేరకు నడుస్తుంది అని చెప్పడంలో అంతగా మీరు దాన్ని నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీ ప్రతి రాజాసింగ్ నామినేషన్ అయిపోయినారు వారు, ఆయన చెప్పిన మాట అండి. దయచేసి ఒక మాట వినండి. చెప్పింది వినాలా? సఫిషియెంట్ రికార్డ్స్ ఇవ్వలేదు, సఫిషియెంట్ రికార్డ్స్. భానుప్రకాష్ రెడ్డి గారు ఒక మాట, ఇవన్నీ విక్రమ్ గారు లేకపోతే ఇంకొకరు అంటున్న మాట కాదు, రాజాసింగ్ గారు చెప్పిన మాటల్ని ఉటంకించారు అంతే. ఒక్క నిమిషం ఆగండి దయచేసి. రాకేష్ రెడ్డి గారు చెప్పింది అబద్ధాలు అంటున్నావు. నేను కాదనట్లు, అబద్ధాలు అనొచ్చు, అబద్ధాలు అనేవాళ్ళు ఇప్పటిదాకా చర్య తీసుకోలేదు, అది కూడా ఓకే. ఇక్కడ పాయింట్ ఏంటంటే రాకేష్ రెడ్డి గారు మీరు నాకు అన్నారు, రామచంద్రరావు గారు వివాదరహితుడు, అందరికీ కావాల్సిన వాడు, మంచి వ్యక్తి. డెఫినెట్ గా, నో డౌట్. బహుశా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన అయితే అందరూ కలిసి పని చేసుకుంటారనే ఉద్దేశంతో కూడా పెట్టి ఉండవచ్చు అండి, తప్పలేదు. కానీ అక్కడక్కడ కొద్దిగా అలకలు, అసంతృప్తులు బయటపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. రాజాసింగ్ బయటపడిపోయారు, ఏకంగా ఎమ్మెల్యే పదవికి పార్టీ పదవి కూడా రాజీనామా చేశాడు ఆయన. ఎందుకు ఇంత పెద్ద బ్లోఅవుట్ వచ్చింది అక్కడ? ఒకటి వెంకటకృష్ణ గారు సార్, ఆశావాళ్ళందరూ గమనించాల్సింది తెలంగాణనే కాదు, ఏ రాష్ట్రంలో అయినా, ఏ పార్టీలో అయినా అధ్యక్ష పదవి ఒకటే ఉంటుంది. అవును, అంతే కదా, అధ్యక్ష పదవి ఒకటే ఉంటది. కాబట్టి ఇప్పుడు రామచంద్రరావు అయిపోతే రామచంద్ర సింగ్ ఇస్తే రామచంద్రరావు అడుగుతాడు, రాకేష్ రెడ్డికి ఇస్తే ఇంకొకళ్ళు అడుగుతారు, ఈటల రాజేందర్కి ఇస్తే ఇంకో. ఇది సహజంగా ఉంటదండి, అందరినీ మనము సంతృప్తి పరచలేము. కాబట్టి పార్టీ నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించి ముందుకెళ్లాల్సిందే. ఓకే, రాజా సింగ్ సీనియర్ నాయకుడు, ఒక చాలా అప్పుడప్పుడు టీ కప్ లో తుఫాన్ ఉంటుంది వెంకటేశ్వర గారు, అప్పుడప్పుడు చిన్న కుటుంబంలో చిన్న చిన్న కాలతాలు ఉంటాయి. అది కూడా ఉండకూడదు కదా నిజానికి. ఇప్పుడు 2025 అండి, 2015 వేరే ఉంటుంది, 2005 వేరే ఉంటుంది, 1945 వేరే ఉంటుంది. రాజకీయాలలో వచ్చిన మార్పులు ఇవి. ఒక్కొక్క భావజాలం ఉన్నప్పుడు సీనియర్ నాయకులు మురళీ మనోహర్ జోషి గారు, ఇట్లాంటి నాయకులు ఒక రకం, వాజ్పేయి గారు, ఇప్పుడు రకరకాల సిచ్యువేషన్స్ వస్తున్నాయి. కాబట్టి నేనైతే ఒకటే అనుకుంటున్నానండి, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సరైన నిర్ణయం తీసుకున్నదని తెలంగాణలో ఉన్న ప్రజలు, పార్టీ కేడారు సంతోషంగా ఉన్నారు. రెండోది, ఎవరి గురించో కాంప్రమైజ్ల గురించి రాజకీయాలు చేయమండి. ఇది భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ భావజాలంతోనే నడుస్తుంది 100%. మీరు చెప్పింది అదే కదా. నేను చెప్పింది దయచేసి భావజాలంతో నడుస్తున్నా, కానీ ఆర్ఎస్ఎస్ ఇంటర్ఫియర్ కాదు అంటున్నా. మా డే టు డే యాక్టివిటీస్ చెప్తానంటే ఒక్క నిమిషం. ఈ దేశంలో నిజంగా కూడా ఈ దేశం అభివృద్ధి కావచ్చు, ఈ దేశ ఐక్యత గురించి కావచ్చు, ఎక్కువ అంటే ఈ దేశం గురించి పరిపూర్ణంగా ఆలోచించి ఈ సంస్కృతి, సాంప్రదాయము, ఎప్పటికి సనాతన ధర్మము, ఈ దేశంలో మెజారిటీ ప్రజల గురించి బలంగా నిర్మించబడ్డ ఆర్ఎస్ఎస్ భావజాలంతోనే భారతీయ జనతా పార్టీ ఉంది. దాంట్లో తప్పులేదు. మేము ఏమంటున్నామంటే, మేమేం ఇట్లా జమాతే ఇస్లాంలు, ఆ ఇస్లాంలు ఇట్లాంటి పార్టీ కాదు మాది. ఈ దేశం ముఖ్యమంటాం మేము, వాళ్ళ ధర్మం, వాళ్ళ మతం ముఖ్యమంటారు. కాబట్టి దీంట్లో ఎటువంటి మాకు సందేహం లేదు. ఈ దేశం మా ఆర్ఎస్ఎస్ కూడా ఫస్ట్ దేశమే అంటది, ఫస్ట్ భారత్ తర్వాతనే అన్ని మాకు, భారతదేశం దేశం తర్వాతనే మాకు అన్ని. కాబట్టి దయచేసి మేము ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. మేము ఏదైనా ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి ఉన్నాం తప్ప, ఈ దేశంలో తినుకుంటే వేరే దేశంలో పోగొనే సంస్కృతి కాదు మాది. ఈ దేశం గురించి ఎట్లయితే మా వాజ్పేయి అన్నారు, దేశకే లియే జీనే కే లియే, దేశకే లియే మరనా కే లియే హమ్ లోగ్ పైదా హువా. ఆర్ఎస్ఎస్ లేకపోతే ఈ రోజు దేశ ముఖ చిత్రం కూడా ఉంటాయి. ఈ భారతీయ జనతా పార్టీ లేకపోతే ఎన్ని ముఖ చిత్రాలు మారేవాళ్ళు. కాబట్టి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక ముఖ్యంగా తెలంగాణ వరకు వస్తే,
ఆశావాహులు ఎంతమంది ఉన్నా చిన్న చిన్న ఒకటండి, నాకు ఉంటది పార్టీ అధ్యక్షుడు కావాలని, కానీ పార్టీకి త్యాగాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, పార్టీ గురించి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వెంకటేశ్వర సారు. ఎంతో మంది బాలరాజు గారు లాంటి వాళ్ళు ఒక ముష్కర మూకలకు చచ్చిపోయారండి పార్టీ గురించి. ఈ పార్టీ చాలా త్యాగాల మీద నిలబడ్డ పార్టీ. ఇదేదో ఇతరుల ఆత్మహత్యలకు పేరు కలిపి కుటుంబ పార్టీల గురించి కాదు, ఇది ఈ దేశం గురించి ప్రాణాలు అర్పించారు. కాబట్టి మేము ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నాం. ఈ రోజు తెలంగాణలో మీరు ఎవ్వరు ఎన్ని రకాలుగా చేసినా ఈ బీసీలు, ఏసీలు, ఓసీలు, ఎస్టీలు ఒకటేనండి. మాకు ఫస్ట్ హిందూగా భావిస్తాము. రెండోది మేము క్లియర్ గా చెప్తున్నాం, అధ్యక్షుడు మాత్రమే ముఖ్యమంత్రి స్థాయిలో క్లియర్ గా తెలంగాణలో 75 సంవత్సరాల తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టాం, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని. ఇది పార్టీ అంతర్గత కార్యవర్గం కాబట్టి ఇది పార్టీ బాధ్యత. రెండోది రేపు అధికారంలోకి వచ్చినప్పుడు పార్టీ రకరకాల నిర్ణయాలు తీసుకుంటుంది. బీసీ ప్రధానమంత్రి 3వ సారి ఉన్న ఈ దేశంని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. లేకపోతే ఆ గాంధీ, ఈ రావు, ఆ రావు, ఈ రెడ్డి, ఆ రెడ్డి కాదు. ఈ రోజున్న బండి సంజయ్ కావచ్చు కేంద్ర మంత్రి హోదా ఉన్నారు. ఇప్పుడు మా ఈటల రాజేందర్ బీసీ ఎంపీ, అరవింద్ బీసీ ఎంపీ, చాలా మంది ఎంపీలు బీసీలు, ఎమ్మెల్యేలు బీసీలు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న అగ్రవర్గాలు, బీఆర్ఎస్ లో ఉన్న అగ్రవర్గాల కన్నా దీంట్లో 70% బీసీలేనండి. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, రాజ్యసభ కావచ్చు, రకరకాలు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అట్లాంటి కుల ఉన్నాయి, అది బీసీ అనేది నడుస్తుంది కాబట్టి అది సబ్జెక్ట్ సంబంధం లేదు. ఇప్పుడు మాకు కావాల్సింది తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారండి. ఇక బీజేపీ అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఈ బీజేపీ మొత్తం అప్పుల పాలైపోయింది, అవినీతి పాలన అయిపోయింది. కుటుంబ పాలనకి వెళ్ళి మళ్ళీ అవినీతి పాలనకు వచ్చినాము. కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని చక్కదిద్ది ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ కూడా కొద్దిగా ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ లో కొద్దిగా ఎట్లయితే శ్వాస తీసుకుందో, ధ్వంసమైన ఆంధ్ర ఈ రోజు కొద్దిగా పరుగులు ఎడుతుందో అభివృద్ధిలో, తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఒకసారి డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే అభివృద్ధిలో పరుగెడుతుందో తెలంగాణకు కూడా బంగారు భవిష్యత్తు ఉన్నదని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. దానికి సరైన నాయకత్వము, దశ దిశ నిర్దేశం చేసే సరైన వ్యక్తి ఈ రోజు తెలంగాణలో ఎవరైనా ఉన్నారంటే రామచంద్రరావు గారు మాత్రమే బీజేపీ పార్టీలో. ఎందుకంటే సుమారు 50 సంవత్సరాలు చెప్పింది ఒకటండి, మా తల్లే అంతేలే. పార్టీ అధ్యక్షుడు ఎవరు పార్టీ అధ్యక్షుడుగా ఉన్నా వారిని మనం గౌరవించుకోవడం, వారి మాటల ప్రకారం వెళ్ళడం అనేది ఒక కార్యకర్తగా మీ బాధ్యత. ఒక నిమిషం వినండి వెంకటేశ్వర. 1975 నుంచి ఏబీపీలో ఉన్నారండి ఆయన. 1981 నుంచి బీజేపీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. ఒక 50 సంవత్సరాలు. నిన్న లెక్క నా లెక్క ఒక సంవత్సరం కింద వచ్చి ఎమ్మెల్యే కాలేదండి. అదేలేండి, 50 సంవత్సరాలండి. అవును, తన 50 సంవత్సరాల జీవితము, 50 సంవత్సరాల కుటుంబ జీవితము, కెరీరు ఎన్ని కోల్పోయి ఈ రోజు ఆయన పార్టీకి సేవ చేస్తే ఈ రోజు అది వచ్చిందండి ఆ పదవి. రైట్ రాజేష్ రెడ్డి గారు, మా పార్టీ అధిష్టానం సరైన 100% కరెక్ట్ అని తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకుంటారు. రైట్. ఎనీవే మీ పార్టీ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఈ రీవ్యాంపులు, రిపేర్లు మొదలుపెట్టింది. అన్ని రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షులు నియమిస్తుంది. మోదీ గారు విదేశీ పర్యటన అయిపోయిన తర్వాత జాతీయ అధ్యక్షుని కూడా నియమించబోతున్నారు. ప్రత్యేకించి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా అధ్యక్షులుగా నియమితులవుతున్న పివిఎన్ మాధవ్ గారికి, అలాగే రామచంద్రరావు గారికి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అధికారం కోసం పరుగులు తీస్తున్న, తెలంగాణలో అధికారం కోసం పరుగులు తీస్తున్న బీజేపీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు కాంగ్రెస్ని, బీఆర్ఎస్ని వెనక్కి నెట్టేసి అధికార పగ్గాలు చేతిలోకి తీసుకుంటుంది అనేది కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ రెడ్డి గారు, భానుప్రకాష్ రెడ్డి గారు అండ్ విక్రమ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాడి డిబేట్.